మా నాన్నగారి పేరు రాచూరి వెంకటరామశాస్త్రి గారు. గత వారంలో మేము ఆల్రెడీ ఒక మీటింగ్ కండక్ట్ చేసి మా అభిప్రాయాన్ని చెప్పాము. ఆ అభిప్రాయం బలంగా పోలేదు అని మాకు అనిపిస్తుంది. ఆ ఉద్దేశంతోనే మేము ఈరోజు మరలా మా ఎస్పెషలీ పర్టికులర్గా మా ఫ్యామిలీ మెంబర్స్ పెద్దల యొక్క సహకారంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మీకు తెలుసండి ఏంటంటే నిజం కన్నా అబద్ధం అన్నది ఒక వైల్డ్ ఫైర్ లాగా వ్యాపిస్తుంది. అంటే ఎలా అంటే మా పరిస్థితి ఏమంటే ఆ వైల్డ్ ఫైర్లో ఆ యొక్క అగ్నిలో బాధితులుగా మేము కూడా ఆల్మోస్ట్ కాలిపోతున్నాం మా మీద వచ్చేటువంటి నిందారోపణల వల్ల. పర్టికులర్గా ఆ అడవిలో ఉండేటువంటి పెద్ద జంతువులు లాంటి వాళ్ళం కాదండి, మేము చిన్న చిన్న జంతువులు లాంటి వాళ్ళమే. కాబట్టి మా మీద వచ్చినటువంటి ఈ యొక్క ఆరోపణలను మీద ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచేందుకు ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేశాం. మరలా మీకందరికీ కూడాను సహకారం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. తర్వాత ఈ మీడియా ద్వారా ఈరోజు మేము పాపంపేట పెద్దలను, పాపంపేటలో గ్రామంలో ఉండేటువంటి పెద్దలను, అలాగే కుటుంబ సభ్యుల యొక్క సలహాలను, సూచనలను పాటిస్తూ మేము మా యొక్క నిర్ణయాన్ని ఇప్పుడు మేము తెలియజేయాలనుకుంటున్నాం. మేము కూడా ఏమంటే అండి, నేను ఇంతకుముందు చెప్పాను మీకు, మేము పెద్ద జంతువులం కాదు, చిన్న జంతువులం, అడవిలో కాలిపోతున్నాం. మిడిల్ క్లాస్ వాళ్ళము, ఉద్యోగాలు చేసే బతుకునేటువంటి వాళ్ళము. నిజంగా చెప్పాలంటే జీతభత్యాల మీద ఒకరోజు ఆఫీస్ పోకపోతే శాలరీ కట్, అది మా పరిస్థితి. తెలుసు కదా, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాం ఇద్దరు కూడా. అండ్ అట్ ద సేమ్ టైం మాది కానటువంటి ఒక పరుల సొమ్మును ఆశించేటువంటి దుస్థితిలో మేము లేమండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కైండ్లీ నోట్. దాని మీద హక్కు ఉంది అన్న ఉద్దేశంతో మా పోరాటం. ఈ పోరాటాన్ని కూడాను మేము ఆల్రెడీ ఇంతకుముందు మీటింగ్లో కూడా చెప్పాము. మేము యాజ్ పర్ గౌరవ హైకోర్టు పరిధిలో ఉంది, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే, వాళ్ళ చట్టానికి లోబడే చట్ట పరిధిలోని మేము నడుచుకుంటాం. ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టం. అలాగే మేము తీసుకున్న నిర్ణయం ఏమి అంటే, ఈ భూ వ్యవహారానికి సంబంధించి, ఎందువల్లంటే మేము డిఫరెంట్గా యూట్యూబ్లో ఆ కామెంట్స్, ఆ వీడియోస్లో, తర్వాత వచ్చేసి తెలియనటువంటి వాళ్ళు కూడా, సబ్జెక్టు పూర్తి తెలియనటువంటి వాళ్ళు కూడాను మా మీద నిందారోపణలు చేయడం రియల్గా చెప్పాలంటే మా మనసుకు చాలా బాధ కలిగిస్తుంది. చాలా బాధ కలిగిస్తుంది. ఎలా అంటే మీరు ఆలోచించండి, అన్ని రకాలుగా అక్కడ ప్రజలు ఏ రకంగా అయితే బాధపడుతున్నామో మేము కూడా మా రైట్స్ కోసం పోరాడేటువంటి వాళ్ళమే. అండ్ అట్ ద సేమ్ టైమ్ మా బాధను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు అన్నటువంటి వాళ్ళు వివిధ కారణాల వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు. చెప్తున్నాను, మా ఇంట్లో మా పెద్దన్నయ్య వయసు వచ్చేసి దగ్గర నియర్లీ 75 సంవత్సరాలు.
నేను లాస్ట్ మా ఇంట్లో అందరికంటే. అలాగే మా వదిన గారి వయసు వచ్చేసి 80. సో ఎంత మానసిక క్షోభను మేము అనుభవిస్తుంటామండి మా మీద వచ్చేటువంటి ఈ నిందారోపణల వల్ల, కామెంట్స్ వల్ల. కాబట్టి మేము తీసుకున్నటువంటి నిన్న సలహా సంప్రదింపులతో గౌరవ పెద్దల యొక్క సూచనలను, వాళ్ళ యొక్క సలహాలకు గౌరవంతో విలువనిస్తూ మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఎవరైతే ప్రస్తుతం ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో, ఆల్మోస్ట్ అక్కడ పాపంపేట గ్రామంలో ఇల్లు కట్టుకున్నారో, అలాగే ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ కోసము మా యొక్క హక్కులను ఈ నిమిషం నుండే వదులుకునేందుకు మేము సిద్ధం. ఈ నిమిషము నుండే వదులుకునేందుకు సిద్ధం. అండ్ అట్ ద సేమ్ టైం మేము ఈ డెసిషన్కు, ఈ నిర్ణయానికి ఫర్దర్ కూడా కట్టుబడి ఉంటాం. అంటే ఇన్ ఫ్యూచర్ కోర్టులో జడ్జిమెంట్ అన్నది మాకు ఫేవర్గా వచ్చినా కూడాను ఏ నిర్ణయం అయితే మేము ఈరోజు తీసుకున్నామో ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. అలాగే మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయము వెనకల ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాను, మా కుటుంబ సభ్యులతో పాటు పాపంపేట గ్రామానికి చెందినటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దల యొక్క సలహాను మాత్రమే మేము పాటిస్తున్నామండి. దీనిలో ఎటువంటి ఇంటర్వెన్షన్స్ లేవు. మేము ఎందుకంటే గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం కనుక it's all about the self-respect of the family, and at the same time there are so many false allegations is against us, even though we are the victims. బాధపడుతున్నటువంటి వాళ్ళను మరీ బాధ పెడుతున్నారు, ఓపెన్గా చెప్తున్నారు. పూర్వం అలా ఇప్పుడుది కాదండి, నేను చెప్పాను ఆల్రెడీ. దగ్గర ఒక 20 సంవత్సరాల కింద నుండే కదలిక వచ్చింది. ఆ గ్రామంలో అటువంటి వాళ్ళే మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. అలాగే కొంతమంది 2 ఎకరాలు కొన్నారు. బట్ ఏంటంటే మా నుండి 2 ఎకరాలు 3 ఎకరాలు కొన్నారు. వాళ్ళు మా భూముల్ని ఆక్రమించి 5 ఎకరాలు చేసుకున్నారు. మేము అటువంటి దానిల గురించి ఏం పోరాటం లేదే, వదులుకున్నాం, మా హక్కులు వదులుకున్నాం. అప్పుడు మనిషి అన్నటువంటి వాడు ఆశాజీవి అండి, సంఘజీవి, ఆశాజీవి. కాబట్టి ఆశతో ఒక పోరాటం చేస్తున్నామంటే ఈ పోరాటంలో భాగంగా మా మీద వచ్చినటువంటి ఈ యొక్క అలిగేషన్స్కు మాత్రం చాలా బాధపడి నేను మానవతా దృక్పథం అన్నటువంటి పదాన్ని కూడా ఉపయోగించట్లేదు. ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాను. మాకు తెలుసండి కష్టం అంటే ఏంటో తెలుసు. అండ్ దెన్ కష్టపడేటువంటి వాళ్ళ ఎంతో కాయకష్టం చేసి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుంటారు, స్థలాలు కొనుక్కుంటారు. డబ్బన్నది ఎప్పుడు కూడా ఏంటంటే ఈజీగా రాదు. నల్లేరు మీద నడకలాగా ఉండదు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎవ్వరికీ గురి చేయము. మీడియా ముఖంగా బలంగా చెప్తున్నానండి, మేము ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ స్థలాలు కొనుక్కున్నటువంటి వాళ్లకు మా యొక్క హక్కులను మేము విడుదల చేస్తున్నాము. మీడియా పరంగా దయచేసి ఈ విషయాన్ని బలంగా మా సెంటిమెంట్స్ని గౌరవించి దయచేసి ప్రజల ముందు తీసుకెళ్ళవలసిన అవసరం అన్నది మీకు ఉంది అని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హక్కు విడుదల తప్పకుండా 5 ఎకరాలు ఆక్రమించిన వాడిని మీరు కార్నర్ చేసి మీరు ఆ రికార్డు బయటికి తీసి మీరు కోర్టులో వేస్తే మీకు ఎవరు అదురా? తప్పకుండా అండి. ఎందుకంటే మాకు ఏమంటే ఒకసారి కంక్లూషన్ ఏంటంటే హక్కు విడుదలకు రెడీగా ఉన్నాము. అది ప్రాసెస్
ప్రకారం వెళ్తామది మేము ఇమ్మీడియట్గా కూడా రెడీగా ఉన్నామండి. రేపు రమ్మంటే రేపు, ఎప్పుడు రమ్మంటే మీకు హక్కు విడుదల అంటున్నారు. ఎలా అసలు అంటే దాని మీద మీకు హక్కు ఉందో లేదో మొత్తం అందరికీ హక్కు విడుదల చేసేస్తామంటారా? లేదు సార్, క్రైటీరియా సార్ చెప్పినట్టు ఇల్లు కట్టుకున్న వాళ్లకు, ఖాళీ స్థలాలు ఎవరైతే కొనుక్కొని పెట్టుకున్నారో వాళ్లకు. ఇప్పుడు ఖాళీ స్థలాలు నేను ఒక డౌట్ నాకు, మీ దగ్గర 2 ఎకరాలు కొని ఇంకో 3 ఎకరాలు ఆక్రమించి 5 ఎకరాలు చేసి 5 ఎకరాల్లో సైట్లు వేసి అమ్మింటాడు, వాడిని కూడా హక్కు విడుదల చేస్తారా? లేదు సార్, అది చూస్తాం సార్. అది స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు అందరికీ హక్కు విడుదల చేస్తామనేది, మరి మీరు ఇంకపోయే వ్యవహారాన్ని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు పక్క ఏమని 2 ఎకరాలు మాత్రం కొన్నారు, 3 ఎకరాలు ఆక్రమించినారు, అంతే కదా? ఆక్రమించిన వాళ్ళకు కూడా మీరు హక్కు విడుదల చేస్తారు. వాడు అమ్మింటాడు, 10 మందికి సైట్లు వేసి అమ్మింటాడు, మీరు రాండి, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వచ్చి హక్కు విడుదల చేస్తామంటున్నాను. అది కూడా నిర్ణయించుకోండి. అది లాయర్తో మాట్లాడి ఖచ్చితంగా నిర్ణయించుకొని చెప్తాం సార్. ఆక్రమించి సైట్లు వేసిన వాడిని కూడా మీరు వదిలేస్తామంటారు? లేదండి, మీ సజెషన్ ఖచ్చితంగా తీసుకొని లాయర్ గారితో మాట్లాడి ప్రాసెస్ ప్రకారం మేము ఖచ్చితంగా వెళ్తాం సార్, ముందుకు వెళ్తాం సార్. మీరు ఈ ధైర్యం ఇచ్చారు మాకు వచ్చారు సార్. మీరు రికార్డ్ చేయండి, ఖచ్చితంగా మీ పక్షాన్ని నిలబడతామో చూడండి. తప్పకుండా అది ₹1 ల్యాండ్ కాదు. అవును. మరియు పాపంపేట పెద్దల సలహా మేరకు ఈ హక్కు విడుదలకు మేము సిద్ధంగా ఉన్నాము. ప్రాసెస్ ప్రకారం అది వెళ్తుందండి. సో మేము ఈ క్షణం నుంచి ఎప్పుడే కానీ ఆ ఉభయుల కన్వీనియన్స్ టైం ప్రకారము ఎప్పుడు చెప్తే అప్పుడు, ఇద్దరికి కన్వీనియంట్ టైం అయితే అయినా అప్పుడు వచ్చి మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. ఇంట్లో ఎటువంటి సందేహము వద్దు, ఎటువంటి సందేహానికి తావివ్వద్దండి. అలాగే ఎటువంటి రూమర్స్కు అవకాశం ఇవ్వద్దండి, దయచేసి చెప్తున్నాను. ఎవరో చెప్పారు కాదు, ఏదన్నా ఉంటే దెన్ యూ మే కాంటాక్ట్ అస్.